ఏదైనా యాత్రలు చేసేటప్పుడు ఎలా చేయాలట? వెళ్ళడమే ప్రయోజనంగా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక అక్కడెక్కడో ఒక అకామిడేషన్ తీసుకొని ఎలాగోలా లెటర్లు తీసుకొని ఎలాగోలా స్వామివారి దర్శనం చేసుకొని అభిషేకం చూసేసామండి, స్వామివారి దర్శనం అయిపోయిందండి, ఇలా అండి. అది కాదండి ముఖ్యం. దానికంటే ముఖ్యమైనది ఏంటో చెప్పమంటారా? యాత్రల విషయంలో మనం వెళ్తున్నంతసేపు కూడా ముఖ్యమే అన్నమాట. అంటే ఇక్కడ మనం ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి మొదలు పెడితే అక్కడెక్కే ఆటోల దగ్గర నుంచి, అక్కడెక్కే బస్సుల దగ్గర నుంచి, అక్కడికి చేరే స్వామి వరకు అన్నీ కూడా స్వామి యొక్క లీలలను చెప్పుకోవటం, స్వామి యొక్క గుణానుభవాన్ని చేయడం, స్వామి యొక్క నామ సంకీర్తన చేయటం, ఇది యాత్ర అంటే. అంతేగాని ఇక్కడంతా వాళ్ళ మీద వీళ్ళ మీద పాడు కబుర్లు చెప్పుకుంటూ, ఆడకూడని ఆటలు ఆడుతూ, తినకూడనివి తినుకుంటూ అక్కడికి వెళ్ళిపోయి స్వామిని దర్శనం చేసుకోవటం అసలు అది యాత్ర కాదండి. ఎప్పుడు కూడా భగవద్ గుణానుసంధానంతో చేసేటటువంటి యాత్రనే యాత్ర, తీర్థయాత్ర అని అనిపించుకుంటుంది.